కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి చక్కటి ఈరోజు స్వాధ్యాయంలోకి మహిమాన్విత హిమాలయాలు అనేటువంటి చక్కటి గ్రంథం నుంచి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. మరి ఒక అమెరికన్ యువకుడు మరి ఏ విధంగా మరి తన యొక్క లైఫ్ డిజైనింగ్ లో చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క మంచు కొండలకి ఏ విధంగా ఆకర్షితులయ్యారు. అలాగే తన యొక్క జీవితంలో కూడా వాళ్ళ తాతగారు ఆ యొక్క స్నో బోర్డర్ అని అంటే మంచు మీద ప్రయాణం చేసేటువంటి వాటితోనే మరి ఎక్కువగా తన టైంని గడపడము. అంతేకాకుండా కొంచెం ఇంకా పెద్ద అయిన తర్వాత నేను అమెరికాలోనే కాదు, హిమాలయాలు, నేపాల్ ఆ ఎత్తైన పర్వతాల మధ్య కూడా నేను వెళ్ళాలి అని ఆ మంచు మీద ఉన్నటువంటి చక్కటి ఎంతో ఉత్సాహంతో రావడము. వచ్చిన తర్వాత ఏమో ఆహ్, అనుకోకుండా మరి తనకొక స్వప్నంలో ఒకానొక బౌద్ధ సన్యాసి కనిపించడము. అదే విధంగా తనకి ఏ విధంగా అయితే ఆ సన్యాసి తన కలలో కనిపించారో అదే విధంగా మరి తను నిజంగానే ఏ విధంగా కల్లో ఎలాగైతే తారసపడ్డారో అదే విధంగా బౌద్ధ సన్యాసిని తారసపడ్డము. ఆయన కూడా ఆయన పరిచయం చేసుకోవడము. ఈయన కలిసిన వెంటనే ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశం తాత్కాలికం అంటే అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా కాదు. అంతేకాకుండా ఈయనకినను ఈ యొక్క అమెరికా యువకుడికి మధ్య అనేక జన్మల ఒక చక్కటి ఒక ఏదో ఉంది సంథింగ్ అనే ఒక ఆకర్షితుడయ్యి మరి ఆ బౌద్ధ సన్యాసి నుంచి ఎంతో ఆయన దగ్గర నుంచి అసలు జ్ఞానోదయం అంటే ఏమిటి? అసలు జ్ఞానోదయం ఉన్నటువంటి గురువుల్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు? సిద్ధ గురువులకి, జ్ఞానోదయం ఉన్నటువంటి గురువులకి ఉన్నటువంటి తేడా ఏమిటి? ఇలాగా మరి ఎన్నో చక్కటి అసలు ఏ మాత్రము ఆధ్యాత్మికత అంటే పరిచయం లేనటువంటి ఒకానొక యువకుడు అడిగినటువంటి ప్రశ్నలకు మరి చక్కగా సమాధానమిస్తూ ఆ బౌద్ధ సన్యాసి మరి ఇద్దరు తిరిగి మరలా ఆ యొక్క హిమాలయ పర్వతాల నుంచి కిందకి వీళ్ళున్నటువంటి వీళ్ళున్నటువంటి ఆ హోటల్ రూమ్‌కి రావడము, ఇలాగా జరుగుతూ వచ్చింది. మరి ఈ వెళ్ళిపోయే ముందు వీళ్ళిద్దరూ మళ్ళా ఎవరి ప్లేసెస్‌కి ఆయన బౌద్ధ సన్యాసి యొక్క ఆలయంకి వెళ్ళిపోయేటప్పుడు, "నీకు మళ్ళా నువ్వు రావాలనిపిస్తే గనక నేనిక్కడ ఉంటాను. నా కోసం నువ్వు రావచ్చు" అని చెప్పడము. ఈ యువకుడేమో నేనేదో సరదాగా వస్తే నాకు ఈ బౌద్ధ సన్యాసితో ఇవన్నీ నాకేంటి? నేనెందుకు టైం వేస్ట్ చేస్తున్నానో మళ్ళా కలవడం నేనేం కలుస్తానులే అని మరి ఎవరి దారిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం అనేది నిన్నటి వరకు తెలుసుకున్నాం గదా! మరి ఈరోజు మరి ఏం జరిగిందో చూద్దాం. మరి ఇక హాస్టల్‌కి ఈ యువకుడు తిరిగి వచ్చి పడుకున్నాక అసాధారణమైనటువంటి రెండో కల. మొదటి కల అయిపోయింది. మళ్ళా రెండవ కల ఆహ్, రాకపోయి ఉంటే గనక నిస్సందేహంగా నేపాల్‌లో నా సాహసాలను ఈ కథలో చెప్పేవాడిని కానే కాదు. చూడండి మళ్ళా ఇంకో కలొచ్చిందట. మాస్టర్ మాస్టర్ ఆహ్, ఫ్యాప్ సీడన్ పర్వతారోహకులు నన్ను హాస్టల్ ముందు దిగపెట్టి వెళ్ళాక నేను హాస్టల్‌లో తినటానికి ఏమైనా దొరుకుతుందేమోనని లోపలికి వెళ్ళాను. స్నో బోర్డింగ్ విన్యాసాలు, మాస్టర్ ఫ్యాప్‌తో సమావేశము, మరి సంభాషణ వల్ల ఆకలితో అల్లాడుతున్నాయి. మరి వీళ్ళు మరి అప్పటి వరకు అలసిపోయి వచ్చారు కదా! హిమాలయాలు ఇద్దరు గూడా ఈ గురువుగారును, ఇతను ఇద్దరు గూడా నడుచుకుంటూ వచ్చారు. వచ్చేటప్పటికి పాపం ఆకలేసిందనమాట. ఆకలేసి ఏమన్నా ఉందేమోనని మరి ఆకలితో అల్లాడుతున్నారనమాట. వెచ్చని సూప్, బ్రెడ్ ఆరగించిన తరువాత అప్పుడే ఇండియా నుంచి తిరిగి వచ్చిన ఇద్దరు ఫ్రెంచ్ యూనివర్సిటీ విద్యార్థులతో రాజకీయాల గురించి చర్చించిన తరువాత నా రూమ్‌కి స్లీపింగ్ బ్యాగ్‌లోకి దూరి వెంటనే నిద్రపోయి మొదట గాఢమైన స్వప్నరాహిత స్థితిలోకి చేరాను. అంతే గదా! మనం బాగా అలసిపోయినప్పుడు ఇక అక్కడ స్వప్నాలు ఉండవు, ఏమి ఉండవు. హాయిగా నిద్రపోతాం. స్వప్నాలు ఎప్పుడొస్తాయంటే బాగా నిద్ర అంతా అయిపోయిన తర్వాత అప్పుడే మనము ఆ యొక్క స్టేట్‌లోకెళ్తాం. అలాగా కొంచెం సేపు బాగా నిద్రపోయాను. తర్వాత
అప్పుడు అప్పుడు ఏ కల రాలేదు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా ఒక కల వచ్చిందట. ఆ కల అతని జీవితాన్నే మార్చేసిందట. ఆ కలలో నేను ఒక మంచు తుఫాను బారిన పడి దారి తెన్ను కానరాక దిక్కు తోచక తిరుగుతూ ఉన్నాను. నేను ఒక్కడినే ఒంటరిగా ఉన్నాను. పర్వతాలలో ఉన్నట్లుగా అనిపించింది. కానీ నేను నిజంగా ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే నేను చిక్కుకున్నట్లు చూసిన ఆ మంచు తుఫాను ఎంత తీవ్రంగా ఉంది అంటే, నా ముందు కొన్ని అడుగుల దూరం వరకు మాత్రమే చూడగలుగుతున్నాను. చూడండి కలలో మళ్ళా ఎలా వచ్చిందట, చాలా ఒక మంచు పెద్ద తుఫాను అందులో చిక్కుకుపోయినట్లుగా కలొచ్చిందట. నాకు అలవాటైనదిగా అనిపించిన మంచుపై నడకను నిర్లక్ష్యంగా కొనసాగించిన తరువాత చివరకు ఒక బౌద్ధ దేవాలయానికి చేరుకున్నాను. ఆలయ ద్వారం కొద్దిగా తెరిచి ఉంది. గుడిలో ఎక్కడి నుంచో వెలుగుతున్నటువంటి మృదువైన పసుపు రంగు కాంతి కొద్దిగా తెరుచుకున్న ద్వారం గుండా నా ముందర మంచుతో కప్పబడిన ఆ యొక్క వెలుగు అదంతా కూడా వెదజల్లుతూ ఉంది. నేను ద్వారం వరకు వెళ్ళి ద్వారాన్ని పూర్తిగా తెరిచి దేవాలయంలోకి ప్రవేశించాను. లోపలికి వెళ్ళాక నన్ను నేను రంగురంగుల గాజు కిటికీలతో మరి అర్చీలతో కూడిన పైకప్పు గల ఒక అతి పెద్ద హాల్లో కనుక్కున్నాను. చుట్టూ పరికించగా గోడలకు జత చేసిన ఇనుపు అరల్లో చక్కగా వరుసల్లో అమర్చిన చిన్న చిన్న కొవ్వొత్తులు మినుకు మినుకుమనే కాంతులు ఆ హాలంతా వెలుగొందడం చూశాను. చూసారా ఎలాంటి అద్భుతమైన స్వప్నమో? మరి ఈయన ఇ చిక్కుకుని ఆ యొక్క మంచు తుఫాన్‌లో చిక్కుకుని వెళితే అక్కడ ఎక్కడి నుంచో ఒకానొక మరి ఆలయము అక్కడ నుంచి ఏవో వెలుగులు ఇవన్నీ గూడా ఆయన అటువైపు నడిపించాయన్నమాట. ఇంకా చెప్తున్నారు. నాకు సరిగ్గా ఎదురుగా గది ముందు భాగంలో ఒక పెద్ద తెల్లని పాలరాయితో చేసినటువంటి పీఠం కూడా ఉంది. 6, 6 పెద్దవి ఎర్రని కొవ్వొత్తులు దాని ఉపరితలంపై పొందిగా అమర్చే ఏర్పాటు కూడా చేశారు. బుద్ధ భగవానుడు ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న చిత్రం. ఒక పెద్ద వస్త్రంపై వర్ణరంజితంగా ఉండి పీఠం పైన గోడకు వేలాడుతూ ఉంది. పీఠానికి ఎదురుగా గది ఇవతలి వైపున ఒక వ్యక్తి సుఖాసనంలో కూర్చుని ఉండడం చూశాను. ఆయన కళ్ళు మూసుకుని గాఢ ధ్యాన నిమగ్నుడై ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. నేను సమీపించగానే కళ్ళు తెరిచి తల తిప్పి నాకేసి చూశారు. చూసారా ఈ స్వప్నంలో కూడా ఆయనకి ఎంత క్లారిటీగా చెప్తున్నారో. ఒక పీఠం మీద 6 కొవ్వొత్తులు మరలా అక్కడ ఒకానొక మరి కళ్ళు మూసుకుని ఒక వ్యక్తి ధ్యానంలో ఉన్నట్లు ఈయన వెళ్ళగానే అంటే చాలా క్లియర్‌గా ఉందనమాట ఆ కల. ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నానో తెలీదు. అయినప్పటికీ నాకు ఆయన తెలుసు అని తక్షణమే గ్రహించాను. కానీ అదే మరి. ఈయనకి ఎప్పుడు చూడలేదు. కానీ ఆయనేదో తెలిసినట్లుగా ఆయనకనిపించింది. ఆయన తన ఎడమ చేతి కదలికతో తన దగ్గరకు వచ్చి పక్కన కూర్చోమని మౌనంగా నా దృష్టిని ఆకర్షించారు. ఆయన చెప్పినట్లే వెళ్లి ఆయన పక్కన కూర్చున్నారనమాట. మేమిద్దరము ఏమీ మాట్లాడకుండా చాలా సేపు ఒకరినొకరం తదేకంగా చూసుకున్నాం. ఆయన ఒక అమెరికన్ అని నేను గుర్తించాను. చూడండి ఆయన గూడా ఒక అమెరికన్ అని గుర్తించారట. వయస్సు 40 పైనే ఇంకా ఉన్నట్లే అనిపించారు. నల్లని బిజినెస్ సూటు, ప్రకాశవంతమైన రంగు టై ధరించి సుందర గంభీరంగా ఉన్నారు. నేను చెప్పేది విను ఆయన చెప్తున్నారనమాట. నేను చెప్పేది విను. ఆయన తన లోతైన అధికార స్వరంలో అన్నారు. రేపు నువ్వు దేవాలయానికి వెళ్ళి మాస్టర్ ఫ్యాప్‌ను సందర్శించాలి. స్నో బోర్డింగ్ సంగతి ఇక ఇప్పటితో నువ్వు మర్చిపో. దానికన్నా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది నువ్వు చెయ్యవలసినటువంటి పనులు. నేను ఏం జవాబు ఇవ్వలేదు. ఆయన్ను ఇదివరకు నేను ఎక్కడ కలుసుకున్నానా అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. చూసారా అక్కడ ఈయనకి ఒకానొక యువకుడు అది ఏంటి సూటేసుకొని, అన్నీ యేసుకొని ఒకానొక అమెరికన్ వ్యక్తి కనిపించి, "ఇక నువ్వు నీ స్నో బోర్డింగ్ ఇవన్నీ కొంచెం పక్కన పెట్టు. పక్కన పెట్టి దానికంటే నువ్వు చేయవలసినటువంటి చాలా ఇంపార్టెంట్ పనులు ఇంకా ఉన్నాయి. నువ్వు ముందల వెళ్లి నువ్వు ఆయన్నే కలువు" అని చెప్పారు. ఈయనకి ఆ వ్యక్తి ఎవరో తెలిసినట్లు అనిపిస్తుంది గానీ, ఆయన ఎవరో గుర్తుకు రావట్లేదనమాట. "నువ్వు నన్ను ఇదివరకు ఎక్కడ కలుసుకున్నావో గుర్తు చేసుకునే అవకాశం లేదు. నా ఆలోచనలు చదువుతున్నట్లుగా" అన్నారు. ఇలాగ ఈయన అనుకుంటగానే "నువ్వు అంత ఇబ్బంది పడొద్దు. నా గురించి నువ్వేం అంత ఆలోచించక్కర్లేదు" అని ఈయన మనసులోది ఆయనకి తెలిసిపోయినట్లుగా మళ్ళా ఆయన రిప్లై ఇచ్చారట.
కాబట్టి ప్రయత్నించవద్దు. ఇదే మొదటిసారి నువ్వు నా వైపు రావడం. నేను ఎవరో తెలియలేదా నీకు ఇంకా? నేను తెలియదు అన్నట్లుగా తలాడించాను. సో, ఇంక నీకు తెలియలేదా అంటే, తెలీదు అంటే ఓకే అని మంచిది. నేను నీ గురించి స్పష్టంగా ఇదే అనుకున్నానులే. ఆయన గట్టిగా నవ్వుతూ, నేను నువ్వే. అయితే ఇప్పుడు కాదు, భవిష్యత్తులో. నేను ఈ రాత్రి స్వప్నంలో నీతో మాట్లాడుతున్నది ఎందుకంటే, నువ్వు ఇంతవరకు ఏ ప్రాముఖ్యత లేని నీ జీవితంలో అతి పెద్ద తప్పిదం చేయబోతున్నావు అన్నారు. ఏమిటి? ఎవరైనా వెంటనే నువ్వు తప్పిదం చేయబోతున్నావంటే వెంటనే ఎవరైనా అడుగుతారు కదా! ఏమిటి? అని వెంటనే అడిగారట. మాస్టర్ ఫ్యాపును తన దేవాలయం దగ్గర కలుసుకోవడానికి బదులుగా రేపు స్నో బోర్డింగ్ చేయడానికి వెళ్ళబోవడం. అంటే చూడండి, ఇతను అనుకున్నాడు కదా మనసులో, నేనేదో సరదాగా స్నో బోర్డింగ్ చేద్దామని నేనిక్కడికొస్తే, మళ్ళా ఏంటి ఈయన నన్ను కలవమంటున్నారు, నేనేం వెళ్ళక్కర్లేదని ఈయన మనసులో అనుకున్నారు కదా! సో, అది ఆయనకి తెలిసిపోయింది. తెలిసిపోయి, "నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అలాంటి ఆ వ్యక్తిని నువ్వు దేవాలయంలో మరలా కలవకుండా, మళ్ళా నువ్వు స్నో బోర్డింగ్ చేయడానికి వెళ్ళబోవడం అనేది ఎంత పెద్ద ఇది" అని చెప్తున్నారనమాట. "నీకు తెలుసా? నీ జీవితాంతం ఆయనకి రుణపడి ఉండాలి. ఈరోజు నువ్వు ఆయనను నీ స్నో బోర్డ్‌తో ఢీకొట్టి కింద పడేశావు. నువ్వు చేసిన పనికి నిన్ను భస్మం చేయగలరు. కానీ ఆయన తన కారుణ్యంతో నిన్ను వదిలేశారు. ఆయన చాలా గొప్ప సహనశీలి. మన లక్ష్యం వైపు మార్గంలో పయనింపజేయడానికి మనకు ఉద్దేశించబడిన గురువు ఆయన" అని ఈయన చెప్పారు. ఓకే. నువ్వు గుద్దేశావు. ఆయన నువ్వు గుద్దేశావు. కానీ ఆయన అసలు ఆయనకున్నటువంటి శక్తులతో నిన్ను అక్కడికక్కడే భస్మం చేయగలిగేటువంటి శక్తి ఉంది ఆయన. కానీ ఆయన చాలా కరుణామూర్తి కాబట్టి ఆయన నిన్ను ఏమీ అనలేదు అని చెప్తుందనమాట. ఆయన ఎవరో కాదు, గురువు ఆయన. నీ యొక్క గురువు అని చెప్తున్నారు. ఏం చేయబోతున్నాం మనం అని అడిగితే, ఓహ్! మంచిది. భవిష్యత్తు నువ్వు ఊహించిన దానికన్నా ఖచ్చితంగా పూర్తిగా భిన్నంగా ఉండిపోతోంది. ఈ స్థలము మన ఆలయం ఎలా ఉంది? పర్వాలేదు కదా! బాగానే ఉంది గదా! ఇది మనమే రూపకల్పన చేశాము. చింతించకు. మన భవిష్యత్తు ఒకానొక రోజు దానంతటా అదే నీకు తేటతెల్లం కానుంది. అది త్వరలోనే. అంటే ఇప్పుడు చూపించినటువంటి అంతా కూడా మనమే ఇదంతా డిజైన్ చేసాము. నీకు త్వరలోనే అదంతా కూడా తెలుస్తుంది అని చెప్తున్నారు. ఈ రాత్రి నేను నీకు తెలియజేయాలనుకుంటున్న దాని సారాంశము ఏమిటి అంటే, రేపు నువ్వు స్నో బోర్డింగ్‌కి వెళ్ళి తప్పు చేయవద్దు. దానికి బదులుగా వెళ్ళి మాస్టర్ ఫ్యాపుని కలుసుకో. ఓహ్! మరో మాట. నీకు ఇప్పటికి తెలిసిన దానికన్నా, ఇకపై తెలుసుకోబోయే దానికన్నా ఎంతో మిన్నగా స్నో బోర్డింగ్ గురించి నీకు తెలుసు. ఇంక చూడండి ఇంకా ఏమని చెప్తున్నారు. నువ్వు నువ్వు మళ్ళా రేపు కంపల్సరీగా నువ్వు గురువుగారిని కలుసుకో. నువ్వు మళ్ళా స్నో బోర్డింగ్ అని వెళ్లి తప్పు చేయకు. నీకు తెలిసిన దానికన్నా కూడా ఎంతో మిన్నగా ఆయనకి స్నో బోర్డింగ్ గురించి తెలుసు అని చెప్తున్నారు. నాకదంతా బంగారం అయిపోయినట్లు, ఈయన ఎక్కడైతే ఈ వ్యక్తి పడుకున్నారో అక్కడ ఆ రూమ్ అంతా గూడా ఒక బంగారు కాంతితో ఉందట. ఆయన అదృశ్యమైపోయారు. అలా నేపాల్‌లో రెండో రోజు ఉదయం నేను మేలుకున్నాను. చూసారా? మొదటి కలేమో గురువుగారిని కలుసుకోవడము. రెండో కలేమో నువ్వు మళ్ళా స్నో బోర్డింగ్ అని అటు పరిగెడతావేమో, కాదు గురువుగారి దగ్గరికెళ్ళు అని మరి రెండవ కల్లో ఈయనకి ఈ విధంగా కలొచ్చిందనమాట. ఆనాటి ఉషోదయ కాలాన్ని మరి ఆ కల అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇక నిద్ర లేచిన తర్వాత కాఠ్మండులోని దుకాణాల చుట్టూ తిరుగుతూ గడిపాను. వారిలో ఎక్కువ మంది పర్యాటకుల కోసము మతపరమైనటువంటి వస్తువులను, ఆభరణాలను నామమాత్రపు ధరలకే విక్రయించడం గమనించాను. కాఠ్మండులో నేను చూసిన దృశ్యాలు, విన్న శబ్దాలు నన్ను పారవస్యంతో పడేయగా, నా భవిష్యత్ ఆత్మ గురించి నా మదిలో మళ్ళా మళ్ళా పునరావలోకనం చేయలేకపోయాను. అయినా నా లక్ష్య సాధన కోసం ఎలాగైనా సరే మాస్టర్ ఫ్యాప్‌ను సందర్శించడానికి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను. మరి అక్కడున్నటువంటి ఆ యొక్క దృశ్యాలు కానీ, అక్కడవన్నీ గూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఆ రాత్రి వచ్చినటువంటి కల ద్వారా ఎలాగైనా సరే నేను మళ్ళా గురువుగారిని కలుసుకోవాలని ఇంకా నిర్ణయించుకోవడం జరిగిందనమాట. మాస్టర్
మాస్టర్ ఫ్యాప్ యొక్క దేవాలయాన్ని కనుగొనడం పెద్ద కష్టం ఏమీ కాదు. ప్రధాన కాట్మండు నుండి సుమారు ఓ అరగంట బయటకు నడిస్తే వచ్చేస్తుంది. ఆయన నిన్న ఎంత చక్కగా దిశానిర్దేశం చేశారు అంటే, నేను తెలుసుకునేసరికి ఆలయ ద్వారంపై తడుతూ ఉన్నాను. మాస్టర్ ఆహ్, ఫ్యాప్ వికసిత వదనంతో ఎదురొచ్చి ద్వారం దగ్గర నాకు స్వాగతం పలికి నన్ను ధ్యాన మందిరంలోకి తీసుకువెళ్లారు. చూసారా? గురువుగారికి తెలిసిపోయింది శిష్యుడు వస్తున్నారు అని. వెంటనే మరి ఈయనెళ్ళేటప్పటికి చక్కగా ద్వారం దగ్గర చక్కగా వెయిట్ చేస్తూ చక్కగా లోపలికి తీసుకువెళ్లారట. అక్కడి నుంచి ఆహ్, మరి మేము ఆలయానికి వెనుక వైపున ఆయన నివాసం ఉంటున్నటువంటి ఆ క్వార్టర్స్‌కి తీసుకువెళ్లారట. నన్ను తిరిగి కలుసుకోవడం ఆయనకి చాలా ఆనందాన్ని కలిగించినట్లు ఆయన ముఖంలో నాకు కనిపించింది. మేమిద్దరం జతగా ఆలయం నుంచి నడిచి వస్తూ ఉంటే ఆయన ఎంతో ఉత్సాహంతో హాస్యభరిత శబ్దాలు చేస్తూ నవ్వుతూ వచ్చారు. ఆయన మనోస్థితి ఎంత బావుందంటే, నేను గది తలుపు దగ్గరకు చేరేసరికి ఆయనను పునర్దర్శించుకోవడం నాలోనూ వర్ణనాతీతమైన ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఆయనకే కాదు, నాకు కూడా ఆయన్ని కలుసుకోగానే ఒక చక్కటి ఆనందం ఫీలయ్యారనమాట. గది తలుపు తెరిచి మరి నాలోనూ ఆ వర్ణనాతీతమైన ఆనందాన్ని ఎంతో అనుభవించాను. గది తలుపు తెరిచి లోపలికి దారి తీశారు. చుట్టూ పరికించగా మాస్టర్ ఆహ్, గది నిండా కొవ్వొత్తులు వెలిగించి ఉండడం గమనించాను. పైకప్పు సమీపానికి ఉన్న అనేక చిన్న చిన్న కిటికీల ద్వారా కూడా కాంతి వెలుగొందడం చూశాను. ఆ గది చిన్నదే అయినా చాలా శుభ్రంగా, చాలా చక్కగా ఉంది. అందులో ఓ బెడ్, టేబుల్, ఎదురుగా ఒక చిన్న కుర్చీ, ధ్యానం చేసుకోవడానికి ఒక చక్కటి బల్ల, దానిపైన ఒక తెల్లని కొవ్వొత్తులు, మధ్యలో బుద్ధుని కాంస్య విగ్రహం కూడా ఉన్నాయి. ఫ్లోర్‌పై ధ్యానం చేసుకునే పీట, ఎదురుగా ఓ పెద్ద ఉన్ని తివాచీ కూడా పరిచి ఉంది. దానిపై నన్ను గూడా కూర్చోమని చెప్పారు. మాస్టర్ తివాచీపై నా ఎదురుగా కూర్చున్నారు. ఆయన సలక్షణంగా పద్మాసనంలో కూర్చుని, తన వస్త్రాలతో చక్కగా కప్పుకున్నారు. నా రాకను గురించి ముందుగానే తనకు తెలుసని నవ్వుతూ చెప్పారు. నేను గత రాత్రి కన్న కలే నన్ను ఇక్కడికి లాక్కుని వచ్చిందని చెప్పకూడదని నేను మనసులో అనుకున్నాను. ఆయన కూడా ఏమీ ప్రస్తావించలేదు. ఈనాటికి ఆ కల వల్లే నేను ఈరోజు ఆయన్ని సందర్శించడానికి వెళ్ళాననే విషయము ఆయనకి తెలుసో లేదో నాకు మాత్రం తెలీదు. అతిథి సత్కారాలు పూర్తయ్యాక మాస్టర్ నిన్న అర్ధాంతరంగా ముగించిన తన కథను మేమిద్దరం కాఠ్మండుకు వచ్చే మార్గంలో మంచుపై నడుస్తూ చెప్తున్న తరువాత మధ్యలో ఏ మాత్రమూ సమయం గడవనట్లు మళ్ళా కొనసాగించారు. చెప్తున్నారు గదా! వీళ్ళిద్దరూ కలిసి ఆ మంచు పర్వతాల నుంచి దిగి వస్తూ ఉంటే, ఈ మాస్టరు తన యొక్క జీవిత కథంతా చెప్తూ వచ్చారు కదా! ఏమని? ఆయన మరి చిన్నప్పుడే వాళ్ళ ఆహ్, తల్లిదండ్రులు మరి ఎలాగా ఇతనికి ఈ సన్యాసం అంటే చాలా ఈ బౌద్ధ సన్యాసుల దానిలో అక్కడ వదిలివేశారని, అక్కడి నుంచి ఈయన నిజమైన అక్కడ ఎంతోమంది ఆ సన్యాసుల దగ్గర బౌద్ధ సన్యాసుల దగ్గర అన్నీ నేర్చుకున్నా కూడా, ఇంకా ఆయనకి జ్ఞానోదయం పొందినటువంటి గురువు కోసమని అన్వేషణ కోసం ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలుసుకున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా నిన్న. సో, మధ్యలో వీళ్ళకి మళ్ళా వీళ్ళని ఎక్కించుకోవడానికి వెహికల్ రావడము. సో, అక్కడ కట్ అయిపోయింది గదా! సో, ఆ కథని ఇప్పుడు కంటిన్యూ చేస్తుందనమాట. ఏమని? హ్మ్. తాను కోరుకున్న ప్రమాణాలతో ఉన్న గురువుని పశ్చిమ టిబెట్‌లో ఉన్న ఒక చిన్న పట్టణ శివారులో ఎట్టకేలకు కలుసుకున్నానని చెప్పడం ప్రారంభించారు. నిన్న చెప్పారు గదా! ఇక తిరిగి తిరిగి ఇక నాకు గురువు జ్ఞానోదయం పొందినటువంటి గురువు నాకు దొరకట్లేదు. నేను ఎవరైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని పెళ్లి చూపులకి వెళ్ళే దారిలో నాకు గురువు కనిపించారు అని నిన్న మనం తెలుసుకున్నాం గదా! సో, ఇప్పుడు దాని కంటిన్యూషన్ చెప్తున్నారనమాట. ఆ శుభదినాన తాను ఆ పట్టణానికి వధువును అన్వేషించడానికి వెళ్తుండగా, తన ఎదుట కొన్ని గజాల దూరంలో రహదారి పక్కన ఒక వృద్ధ బౌద్ధ భిక్షువు నిలబడి ఉండడం నేను గమనించాను. ఆయన పట్టణానికి త్వరగా చేరుకోవడానికి వడివడిగా నడుస్తూ ఉండగా, ఆ వృద్ధ సన్యాసి అడుగు ముందుకు వేసి, సరిగ్గా తన దారికి అడ్డు నిలిచి ఉన్నారు. మాస్టర్
ఫాప్ తక్షణం నిలిచిపోయి తన బౌద్ధ ధర్మం ప్రకారము ఆ వృద్ధ సన్యాసి వెళ్ళడానికి దారినిచ్చి చూస్తూ ఉన్నారు. కానీ ఆ అపరిచితమైనటువంటి సన్యాసి అడుగు ముందుకు వేయకుండా అక్కడే తన ఎదుటే నిలిచి అతని కళ్ళల్లోకి తదేకంగా తీక్షణంగా వీక్షిస్తూ ఉన్నారు. ఇంకా గురువుగారు గదా! మరి ఆహ్, సో, వీళ్ళ సాంప్రదాయం ప్రకారము వృద్ధ సన్యాసి రాగానే చక్కగా ఆయనకి దారి ఇచ్చి ఈయన వెళ్ళిపోతారు గదా! అంటే, ఆయన వెళ్ళకుండా ఈయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నారట. ఆ సమయంలో తాను ఏనాడూ ఎరగని ఓ సన్యాసి కళ్ళలోకి చూడగానే మరి మాస్టర్ అక్షరాల కళ్ళారా ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి కాంతుల్ని నేను చూశాను. అలాగే ఆ సన్యాసిని చూస్తూ ఉండగా ఆయన శరీరం చుట్టూ వేల వేల బంగారు కాంతి తరంగాలు తన కంటికి గోచరించసాగాయి. సో, ఈయన చెప్పారు గదా! ఆయన, ఆయన చుట్టూతు గూడా మామూలుగా కాంతి కాదనమాట. వేల వేల బంగారు కాంతి తరంగాలు ఆయన చుట్టూతు గూడా ఈయన చూడడం జరిగిందనమాట. వృద్ధ బౌద్ధ భిక్షువు యొక్క బంగారు తరంగాల ఆరా కాంతిని చూడడంతోనే మాస్టర్‌కు ఇక వధువును అన్వేషిస్తూ పట్టణానికి వెళుతున్న తన మార్గాన్ని అవరోధించిన అపరిచిత సన్యాసి మరెవరో కాదు. అనేక గత జన్మలలో తన యొక్క గురువేనని సహజావబోధ ద్వారా ఇంట్యూషన్ ద్వారా ఆయనకి అర్థమైపోయింది. ఈయన ఎవరో కాదు. ఈయన నా గురువు. ఇప్పుడు గురువు కాదు. నా యొక్క గత జన్మలలో కూడా ఈయనే నా గురువు అని ఈయనకి లోపల నుంచి ఆ ఇంట్యూషన్ ద్వారా ఈయనకి అర్థమైపోయిందనమాట. తన ప్రణాళిక ప్రకారము పట్టణానికి వెళ్లి వధువును అన్వేషించడానికి బదులుగా మరి గురువు దొరికిన వెంటనే ఇద్దరూ కలిసి ఒక గుహలోకి వెళ్లి తన జ్ఞాపకాలను వెలికి తీయడానికి ఇద్దరు కూడా చక్కగా ధ్యానంలో కూర్చున్నారు. ఇద్దరు మరి హ్మ్. మరి ఇద్దరు ఆ రోజు రహస్య ఆధ్యాత్మిక బోధనలను మరి రే చోర్చ్ ఫాజ్ అనే సమాచారాన్ని తనకు వెల్లడించారని దాన్నే తాను మరి ఆళ్ళు ఆ గుహలో కూర్చొని వాళ్ళ గతమయి అన్నీ కూడా వీళ్ళన్నీ గూడా ఇక అన్నీ చర్చించుకుంటూ ఉన్నారనమాట. ఇక మాట్లాడుతూ ఆహ్, ఇంకా రే చోర్జ్ ఫ్యాజ్ అనే పేరు గల బౌద్ధుల పారంపర్య జ్ఞాననిధి అయిన గుప్త జ్ఞాన తాంత్రిక బోధనలను తన యొక్క గురువు ఆహ్, ఆ హిమాలయ గుహలో ఆ శుభదినాన మరి ఆ సమయంలో ఏ విధంగా అయితే శక్తిపాతం చేసి బోధించాలో, అదే విధంగా తాంత్రిక బోధనలను, సాధనలను నా పూర్వ జన్మ సుకృతం వల్ల నాకు శక్తిపాతం చేసి బోధిస్తున్నానని, నిజానికి ఇదంతా కర్మ అని తెలిపారు. చూడండి గురువు మరి గత జన్మల యొక్క అనుబంధం ఉంది. ఎలాగైనా సరే ఏదైతే జ్ఞానం ఇతనికి నేర్పించాలి అనేటువంటిది గత జన్మలలో ఏదైతే ఆగిపోయిందో అదంతా కూడా శక్తిపాతం చేసి మామూలుగా గాదు కొన్ని కొన్ని విద్యలు మరి ఈ విధంగా గురువులు మరి శిష్యులకి శక్తిపాతం చేసి మరి బోధిస్తూ ఉంటారు. అలాగా ఈయన మరి ఈ మాస్టర్‌కి అలాగే శక్తిపాతం చేసి ఆ విద్యలన్నిటిని గూడా బోధించారనమాట. నా పూర్వజన్మ సుకృతం వల్ల మాస్టర్ రే చోర్జ్ ఫ్యాజ్ యొక్క గుప్త జ్ఞాన తాంత్రిక బౌద్ధ బోధనలను నాకు శక్తిపాతం చేస్తానని అకస్మాత్తుగా వెల్లడించడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా కాసేపు అయోమయంలో పడేసింది. ఇప్పుడు ఈ గురువుగారు ఆయన, ఆయన జీవితం చిన్నప్పటి నుంచి ఎలాగ జరిగింది, ఎలాగ జ్ఞానోదయం పొందినటువంటి గురువుగారిని ఈయన కలుసుకున్నారు. ఆయన ఈయనకి ఎలాగైతే శక్తిపాతం చేసి, ఎలాగైతే ఆ యొక్క విద్యలన్నింటినీ ఎలాగైతే ఆయన నేర్పించారో, అలాగా నేను గూడా ఇప్పుడు నీకు ఆ విద్యలన్నీ కూడా నేను నీకు నీకు గూడా నేను నేర్పిస్తాను అని చెప్పేటప్పటికి అసలకి ఈ యువకుడికి, ఈ అమెరికన్ యువకుడికి ఏమీ అర్థం అవ్వలేదనమాట. ఆ! కాసేపు అయోమయంలో పడిపోయాను. ఆయన చెప్పే తాంత్రిక, బౌద్ధ దివ్య ఆదేశాలతో నేను సంబంధం కలుపుకోవాలో, వద్దో నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తూ, నేను ఆలోచించుకోవడానికి కాస్త సమయం దొరుకుతుందేమో ఉందనే అసలు కర్మ అంటే ఏమిటో వివరించండి అని కోరారు. ఆయన అన్నీ నేర్పించేస్తాను. ఆయన గురువుగారు రెడీగా ఉన్నారు. అసలు ఈ కర్మ అంటే ఏంటి అని ఈయనకెందుకంటే, ఇప్పుడు ఈ జన్మలో ఇతనికి అసలు ఈ కర్మ అని గాని,
ఈ యొక్క ఈ జన్మలో అంటే గత జన్మలో ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ ఇవన్నీ గూడా ఇక్కడ ఈ గురువుగారి దగ్గర కొత్తగా వింటున్నారనమాట ఇవన్నీ గూడా. అందుకని అందుకని అసలు కర్మ అంటే ఏంటి? అని అడగడం జరిగింది. నేను ఇదివరకు ఎప్పుడో కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు కొన్ని వందల సార్లు ఆ పదాన్ని విని ఉన్నానని, అయితే నిజానికి ఓ తాంత్రిక బౌద్ధ గురువు కోణంలో కర్మ అంటే ఏమిటో ఏమాత్రం అవగాహన లేదని తెలిపాను. అంటే అమెరికాలో ఉన్నప్పుడు చాలామంది కర్మ, కర్మ అని యూజ్ చేయడం విన్నాను. కానీ ఈ బౌద్ధ గురువు యొక్క కోణంలో అసలు ఈయన ఏం చెప్తారు అనేటువంటి ఉద్దేశంతో మళ్ళా నేను కర్మ అంటే ఏమిటి అని ఈయన అడిగారట. మాస్టర్ ఫ్యాప్‌తో ఆనాటి సంభాషణ వల్ల నాకు అర్థమైంది ఏమిటి అంటే, గతంలో మీరు చేసిన దాని ఫలం ఇప్పుడు అనుభవించడం అని చెప్పారట. కర్మ అంటే గతంలో మీరు ఏదైతే చేసుకున్నారో దాన్ని అనుభవించడం అని చెప్పారు. నేను ఆయనకు ఆ పదం యొక్క అర్థాన్ని వివరించమని ఎందుకు అడిగానంటే, బహుశా నాకు కర్మ గురించి సరియైన అవగాహన లేదు అని. ఒకవేళ ఉన్నా అది మిడిమిడి జ్ఞానమేనేమోనని నా యొక్క అభిప్రాయం అని చెప్తున్నారు. మరి అంటే విన్నారు. చాలా సార్లు ఈయన విన్నారు కానీ, ఏమో అది కరెక్టా? కాదా? అనేటువంటి సందేహంతో మళ్ళా ఈ విధంగా అడగడం జరిగింది. ఒక్క క్షణం నన్ను చూసి నవ్వి మౌనంగా ఆయన ఉండిపోయారు. ఆయన ఈ విషయం గురించి మాట్లాడే ముందు తన ఆలోచనలను సేకరిస్తున్నారేమోనని భావించాను. ఆ తరువాత ఒక గాఢమైన నాటకీయ స్వరంతో, "నీ ప్రశ్నకు సమాధానం నీకు ఇదివరకే తెలుసు" అని చెప్పేశారు. గురువులకి అన్నీ తెలిసిపోతాయి గదా! అలాగా నీకు కర్మ గురించి నీకు ఈ ప్రశ్నకి సమాధానం నీకు ముందే తెలుసు అని ఆయనే జెప్పేశారు. నువ్వు చేయవలసిందల్లా కేవలం దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడమే అని అన్నారు. మాస్టర్ ఫ్యాప్ మరింతగా వివరణ కొనసాగిస్తూ, నాకు కర్మ గురించి పూర్తిగా విదితమేనని, మరెన్నో మార్మిక ఆధ్యాత్మిక విషయాలు నాకు పూర్వజన్మలలోనే తెలుసు అని, నా పూర్వజన్మల జ్ఞానమంతా కూడా ఆవలి స్మృతిలో దాచి ఉంచబడింది అని తెలిపారు. గురువుగారు చెప్పేసారు. "నీకు ఇవన్నీ ఆల్రెడీ నీకన్నీ తెలుసు. నీకు కాకపోతే ఇవన్నీ గూడా నీ యొక్క గత జన్మల్లోనే నీకివన్నీ తెలుసు. కాకపోతే ఒక ఆవలి స్మృతిలో కొంచెం అది అలాగ ఉండిపోయింది" అని చెప్తున్నారు. ఒకవేళ నేను కేవలం కొన్ని నిమిషాలు నా ఆలోచనలన్నింటినీ నిలిపివేయగలిగితే, ఆటంకపరిచే ప్రభావాల నుంచి నా మనస్సుని శుభ్రం గనక నేను చేయగలిగితే సుప్త చేతనలో ఉన్న నా ఆవలి స్మృతి పనిచేయడం మొదలుపెడుతుంది అని, అప్పుడు కర్మ గురించి నా ప్రశ్నకు స్వయంగా నీకే పూర్తిగా తెలుస్తుంది అని గూడా చెప్పారు. సో, గురువుగారు చెప్పారన్నమాట. "నాయనా నీకు ఇప్పుడు కర్మ అని అడిగావు కదా! ఇవన్నీ నీకు ముందే తెలుసు. నీ గత జన్మల్లోనే నీకు ఈ యొక్క జ్ఞానమంతా ఉంది. అయితే నీకది ఎప్పుడు నీకు స్మృతిలోకి వస్తుంది? నువ్వు ఎప్పుడైతే నువ్వు కొన్ని, కొన్ని క్షణాలు నీ మనసుని పక్కన పెట్టి, నువ్వు ధ్యానంలో నిమగ్నం అవ్వగలిగితే గనక నీకవన్నీ గూడా తెలిసిపోతాయి" అని చెప్పేశారు. నా ఆలోచనలు కొన్ని క్షణాల పాటు కూడా నిలపగలనని నేను అనుకోవట్లేదు. మరింత కొన్ని నిమిషాలు అసలు కుదరదే కుదరదు. వెంటనే జవాబిచ్చాను. అమ్మ బాబోయ్! ఆలోచనలా? నాకు కళ్ళు మూసుకుంటే బోలెడన్ని ఆలోచనలొస్తాయి. నేను అస్సలు ఆలోచనలు లేకుండా ఉండలేను అని వెంటనే చెప్పేశారట. అయితే కొంతకాలము ఆయన నా ఆవలి స్మృతిగా పనిచేస్తే గనక దానికి నేను చాలా కృతజ్ఞుడై ఉంటాను. ఆయన నవ్వేసి ఈసారికి మాత్రం నా కోసం ఆ పని చేస్తానని, కానీ ఇక ముందు మాత్రం నా ఆవలి స్మృతి నుంచి విషయాలు క్రమంగా వెలికి తీయడం నేను నేర్చుకోవాల్సి ఉంటుంది అని కూడా చెప్పారు. "నువ్వు నేర్చుకోవాల్సిందే. నీకు ఆల్రెడీ ఆ జ్ఞానమంతా ఉంది. నువ్వు కొన్ని నిమిషాలు సాధన చేస్తే నీకవన్నీ వచ్చేస్తాయని" ఈయన చెప్పడం జరిగింది. మరి కర్మ గురించి బౌద్ధులు విశ్వాన్ని వివరించే పద్ధతి. ఈ మాస్టర్ చెప్తుందనమాట. ఈ రోజు మరి మిగతా అన్ని రోజులు కర్మ వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది అంటే గనక ఇది తప్పకుండా గత కొన్ని రోజులది నీకిప్పుడు వస్తుంది అనమాట. గతం అనేది ప్రస్తుత క్షణానికి దారితీస్తుంది. అలాగే ప్రస్తుత క్షణం అనేది భవిష్యత్తుకు దారితీస్తుంది. ఒక క్షణానికి మరొక క్షణానికి మధ్య గల అంతర సంబంధము ఒక చర్యకు మరొక చర్యకు మధ్య గల అంతర సంబంధమే కర్మ. చూసారా ఎంత చెప్పారో? ఒక క్షణానికి మరొక క్షణానికి మధ్య గల అంతర సంబంధం.
ఒక చర్యకు మరొక చర్యకు ఉన్నటువంటి అంతర సంబంధం అనేది కర్మ అని బౌద్ధుల యొక్క కోణంలో ఈ విధంగా చెప్పారు. కర్మ అంటే నేడు నీకు ఏం జరిగింది అనేది సులువుగా చెప్పాలంటే ఇది కార్యకారణ ప్రభావ నియమం. నేడు నీకు జరిగింది నిన్న జరిగిన దాని ఆధారంగానే వస్తుంది. అన్ని కదలికలు సంభవాలు వాటికన్నా ముందు జరిగినటువంటి కదలికలు పరిస్థితుల వల్లే జరుగుతున్నాయి. ఓ అంతులేని కారణభూతమైన పరస్పర చర్యలు కర్మ సంబంధమైన చక్రంలో నిరంతరంగా తిరిగి కాలం ద్వారా సంభవిస్తూ ఉన్నాయి. మాస్టర్ ఈ కర్మకు ఆది బిందువు అనేది ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా. కర్మ సంబంధమైన కాలంలో మొదటి క్షణం ఎక్కడ ఉండదా అని అడ్డుపడి అడిగారనమాట. సో ఈయన నీ యొక్క గత పరిస్థితులు, నీ యొక్క గత పనుల వల్లే నీకు ఈ క్షణము ఈ పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. అలాగే నువ్వు ఇప్పుడు చేస్తున్న దాని వల్ల నీ ఫ్యూచర్ కూడా మేడం ఉంటుంది. ఇంకొకసారి చెప్పరా కర్మ గురించి? అది నాకు పూర్తిగా అవగాహన లేదు. ఇంకొకసారి రిపీట్ కర్మ చేయరా? అంటే కర్మ అంటే సింపుల్గా మనము ఏదైతే చేస్తామో మనం గతంలో చేసిన యొక్క పనుల యొక్క ఫలితము మనము ఇప్పుడు ఈ ఈ క్షణంలో మనం పొందుతూ ఉంటాము. ఈ వర్తమాన క్షణంలో అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఏదైతే చేస్తూ ఉంటామో దాని యొక్క రిజల్ట్ మనకి భవిష్యత్తులో వస్తూ ఉంటుందన్నమాట. ఇదే సింపుల్గా కర్మ అంటే మరి బౌద్ధ సన్యాసుల యొక్క కోణంలో చెప్పబడింది. సో అలాగా ఈయన ఇలా చెప్తూ ఉంటే సో మీరు గతంలో జరిగింది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు చేస్తుంది, భవిష్యత్తులో వస్తుంది అంటున్నారు కదా. దీనికి ఎక్కడో ఒక చోట స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా అని ఈ యువకుడు ఆ బౌద్ధ సన్యాసిని అడగడం జరిగింది. ఆయన వెంటనే నవ్వి ఆ! లేదు. కర్మ నిరంతరము. అది ఇప్పుడు, అప్పుడు అని కాదు. ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ అద్భుతమైన విశ్వంలో నువ్వు, నేను మరి మిగిలిన అన్ని విషయాల్లాగే కర్మ అనేది అసలు నిరంతరము గూడా ఎప్పుడూ ఉంటూనే ఉంది అని అన్నారు. మాస్టర్ ఫ్యాప్ ఇది చాలా లోతుగా ఉంది. మీరు చెప్పేది నాకు సరిగ్గా అర్థమైందో లేదో నన్ను నిర్ధారించుకోనివ్వండి. మీరు చెప్తున్నారు కానీ నాకు అసలు అర్థమవుతుందా లేదా అనేది నేను కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నన్ను కొంచెము అర్థం చేసుకోనివ్వండి అని ఈ యువకుడు మాస్టర్‌కి అడుగుతున్నారనమాట. నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను. అలాగే ప్రపంచము ఈరోజు ఈ విధంగా ఉంది. నిన్నటి కర్మ వల్ల మరి నిన్న ఆ విధంగా ఉంది. ఎందుకంటే అంటే మళ్ళా చెప్తున్నారు. నిన్నటి కర్మలు ఎలాగొచ్చాయి అంటే, నువ్వు మొన్న రోజు చేసిన కర్మల వల్ల. మరి అలాగే ఈ రోజు ఎలా వచ్చింది అంటే గనక, నిన్నటి రోజు కర్మల వల్ల అని చెప్తున్నారనమాట. సో, ఇలాగా ప్రతిదానికి గూడా అలాగా వెనక్కి నుంచి మనం వెనక చేసుకున్నటువంటి వాటి యొక్క పనుల యొక్క వా యొక్క ప్రభావమే మనం ఈరోజు అనుభవిస్తున్నాము అని కొంచెం ఇంకొంచెం బ్యాక్ వెళ్ళి అన్నీ చెప్తున్నారనమాట. సో, మరి ప్రతిరోజు కూడా దాని పూర్వపు ఉనికి ఆధారపడి, అంతులేని అనంతమైన అంతకు ముందు కర్మలపై ఆధారపడి, ఇలాగా ప్రతి ఒక్క కర్మ గూడా అంటే మనం చేసే ప్రతి పని కూడా ఎలా ఆధారపడి ఉంటుందంటే, గతంలో మనం చేసిన దాని మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఆహ్, అయితే ఈ ప్రపంచంలో ప్రతీదీ అదృష్టంపై సంభవిస్తుంది అంటారా? అని మళ్ళా ఈ క్వెషన్ అడుగుతున్నానన్నమాట. అంటే అదృష్టం ఏమన్నా ఉంది అంటారా? అంటే ఈ క్షణంలో జరుగుతున్నదే తదుపరి క్షణాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడు, అలాగే కాలం అంతా ఏర్పడుతూ ఉన్నప్పుడు, ఇక అప్పుడు నిజానికి స్వేచ్ఛా సంకల్పం అనే మాటకు అర్థం ఏమాత్రం లేదన్నమాట అని, అని మళ్ళా అడిగాడనమాట. సో, ఇక అంతా కూడా గతం చేసుకుంది ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇప్పుడు చేసేది రేపు అనుభవిస్తున్నాము. ఇలా అంటే ఇంక అదృష్టము అన్న మాట లేదా అంటే ఏంటి అని మళ్ళా ఈ యువకుడు అడుగుతున్నారనమాట. అడిగితే నిజానికి ఓ చిన్న పిల్లవాడి నుంచి పెద్ద ప్రశ్న. నీకు సరియైన సమాధానం ఇవ్వడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తాను. అంటే మరి అడుగుతున్నాడు కదా అన్నీ. మరి అంతా ఆటోమేటిక్‌గా నిన్న చేసింది ఈరోజు ఆటోమేటిక్ ఇవంతా అలా వచ్చేస్తుంది గదా! కానీ మరి మన అదృష్టము ఇలాగ ఏమీ లేదా అని అడిగితే మళ్ళా సరే నేను ట్రై చేస్తాను నీకు చెప్పడానికని చెప్తున్నారు. కర్మ అనేది విధి. అది నిజమే.
నువ్వు గనక ఒక రాయిని గాల్లో పైకి విసిరినట్లయితే అది కిందకు వచ్చి ఏదో ఒక ప్రదేశంలో పడుతుంది. ఆ రాయి ఏ ప్రదేశంలో పడిందో ఆ ప్రదేశమే దాని కర్మ అని చెప్పుకోవచ్చు. కానీ అప్పుడు ఆ ప్రదేశంలో పడడానికి రాయిని గాల్లో పైకి విసరాలా? వద్దా? అనేది నీ యొక్క స్వేచ్ఛ. అంటే ఇక్కడ నాకేమీ ఆహ్, మన ఇష్టం వచ్చినట్టు జరగదా? అంటే అన్నీ మనము గతంలో చేసింది ఇప్పుడొచ్చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది అని అంటున్నారు కదా! మరి ఇక్కడ మన స్వేచ్ఛ అలాంటిది ఏమీ లేదా అంటే గనక దానికి మళ్ళా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటి? ఒక రాయిని పైకి ఇసిరాము అంటే గనక అది వచ్చి కింద పడుతుంది. సో, అది ఇసరడం అనేది ఒక పని అయితే గనక దాని యొక్క ఫలితం అనేది కింద పడడం. అయితే ఆ రాయిని అసలకి ఇసరాలా? వద్దా? అనేది అక్కడ నీ యొక్క స్వేచ్ఛ. అసలు నువ్వు నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క శక్తి, ఆ యొక్క స్వేచ్ఛ అనేది నీకు ఉంది. సో, ఇక్కడ నీకు కర్మ ఉంది. అలాగే ఆ కర్మలు నేను అనుభవించాలా? వద్దా? అనేది కూడా స్వేచ్ఛ కూడా నాకుంది అని ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మనకి ఇంకా అర్థం అవ్వడానికి ఈరోజు, ఈరోజు ఆహ్, ఏవైనా పనులు చేశాము అంటే గనక, ఈ మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని మనకు తెలుసు. అలాగే మంచి పనులు చెయ్యకపోతే చెడు ఫలితాలొస్తాయని తెలుసు. సో, మంచి చెయ్యాలా? చెడు చెయ్యాలా? అనేటువంటి స్వేచ్ఛ ఎవరికి వాళ్ళకే ఉంది అని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ కర్మ ఉంది, స్వేచ్ఛ సంకల్పం కూడా ఉంది అని 2 కూడా క్లియర్‌గా చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడ కానీ, లేదా మరి ఇతర ప్రపంచం లేదా వేరే తలాల్లో కానీ ఇదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే వీటి గతం ఆ విధంగా ఉంది కనుక నేను ఈ క్షణం లేదా కాలం యొక్క కర్మ అంటాను. సో, ఇది సో, ఈ క్షణంలో మనం ఏదైతే చేస్తున్నామో అదే మన కర్మ అవుతుంది అని కూడా చెప్తున్నారు. అయితే స్వేచ్ఛా సంకల్పం చేత మన గతకాలపు కర్మచక్రపు కదలికలను ఒక నిర్దిష్ట స్థాయి మేరకు సవరించుకోవచ్చు కూడా అని చెప్తున్నారనమాట. స్వేచ్ఛా సంకల్పం అంటే నిజానికి అదే మన భవిష్యత్తులో రూపుదిద్దుకోబోయే కర్మఫలాల క్రమాన్ని మార్చుకోగలిగేటువంటి అవకాశం కూడా మనకు ఉంది అని చెప్తున్నారు. అంటే చెప్తున్నారు. సో, నీకు ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది అని నీకొక అవగాహన ఎప్పుడైతే వస్తుందో, సో, నీకు ఫ్యూచర్ అంతా కూడా నీకు మంచిగా ఉండాలి అంటే గనక, నువ్వు ఈ క్షణంలో అన్నీ మంచి పనులు చేసి, నీ యొక్క భవిష్యత్తుని నీ యొక్క చెడు కర్మలేమైనా ఉంటే గనక, ఈ మంచి కర్మలు చేసి వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశము, నీకు ఆ స్వేచ్ఛ కూడా నీకిస్తుందిక్కడ అని చెప్తున్నారు. అయితే ఆహ్ అయితే మీరు చెప్పేది నాకు అర్థమైనట్లయితే గనక ఆహ్, అంతకు ముందు క్షణాలు కారణమైతే, ఆ క్షణమే ఈ క్షణాన్ని రూపకల్పన చేస్తుంది. అలాగే ఈ క్షణమే తదుపరి క్షణాన్ని రూపొందిస్తుంది. ఇంతవరకు నాకు అర్థమయింది అని చెప్తున్నారు. అంటే గతము ఎలాగైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితినిచ్చిందో, ఇప్పుడు మనం మార్చుకుంటే గనక మన భవిష్యత్తును మార్చుకునేటువంటి స్వేచ్ఛ మనకి ఉందా అని అడుగుతున్నారన్నమాట. మాస్టర్ ఫ్యాక్ట్ చెప్తున్నారు. ఇదే గనక నిజమైతే ఒక స్వేచ్ఛా సంకల్పానికి మనుగడ ఎక్కడ? భవిష్యత్తు కర్మను సవరించడానికి ఇన్ అంతకు ముందు క్షణంలో మనకు జరిగిన దాన్ని ఆలోచించి, అనుభూతి చెంది, ఇప్పుడే ముందుగా నిర్ణయించి, స్వేచ్ఛా సంకల్పాన్ని అమలుపరచడం అన్నది మన ఎంపికే కదా! అని అడిగాను. మాస్టర్ తల ఊపుతూ, ఇదంతా మనకు ఆరంభంలో కనిపించిన దానికన్నా జటిలంగా అనిపిస్తూ ఉంటుంది. కర్మ, స్వేచ్ఛా సంకల్పాల మధ్య గల పరస్పర చర్యను మరో కోణంలో నీకు వివరించడానికి నేను ట్రై చేస్తాను. ఎలాగంటే, మనం ఎవరం, ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో, కర్మ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో, ఇంకొంచెం దీనికి చెప్పడానికి, కర్మ గురించి చెప్పడానికి ఈయన ప్రయత్నిస్తున్నారనమాట. ఏమని? చూడు నా యువనేస్తమా, మాస్టర్ ఫ్యాపి ఇలా చెప్తున్నారు. ఏమని? కర్మ అంటే నీకు ఇంతకు ముందు క్షణంలో ఏమి సంభవించిందో దాని నుంచే నేరుగా ఈ క్షణంలో జరుగుతున్నది అని మాత్రమే కాకుండా, ఇంతకు ముందు క్షణంలో నువ్వు ఎలా ఉండేవాడివో, అందుకే ప్రస్తుత క్షణంలో ఇలా ఉన్నావు అని కూడా అర్థం. అంటే ఇప్పుడు నువ్వున్నటువంటి పరిస్థితిని బట్టి నీ యొక్క గత కర్మలు ఎలాంటివి అని మనకు తెలిసిపోతుంది.
ఇప్పుడు నువ్వు ఒక కోటీశ్వరుల ఇంటిలో నువ్వు పుట్టావు అంటే గనక దాన్ని బట్టి నువ్వు గతంలో ఎంత పుణ్యకార్యాలు ఎన్ని చేశావు, నీ యొక్క కర్మలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇలాగా మనము ఇప్పుడున్నటువంటి మన పరిస్థితులను బట్టి మన గతంలో మనం ఏమిటి ఎలాగా అనేది మనకి అర్థమైపోతుంది కూడా అని చెప్తున్నారు. ఈనాడు ఉన్న నువ్వు ఇంతవరకు నీ ప్రస్తుత జీవితంలో గడిపిన అన్ని క్షణాల యొక్క ఫలితమే కాకుండా, నీ గత జీవితాల్లో గడిపిన కొన్ని క్షణాలు, గుర్తింపులు, అనుభవాల సారమని విశ్వసిస్తారు. నేటి నీ వ్యక్తిత్వం, నీకు గల భావాలు, నువ్వు చేసే ఆలోచనలు, నువ్వు చూసుకునే విధానము అన్నీ కూడా నీ యొక్క గత జన్మల యొక్క సంస్కార ఫలితమే. ఇప్పుడు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావన్నా, నువ్వు ఈ విధంగా ఆలోచిస్తున్నావు అన్నా, నీ యొక్క బుద్ధి ఇలాగ ఉంది అన్నా, ఇవన్నీ ఇప్పుడువి కాదు. తప్పకుండా నీ యొక్క గత జన్మల యొక్క సంస్కారాలే అని చెప్తున్నారు. బహుశా నా ముఖంలో సందేహాలను గమనించారేమో. ఆయన ఒక్క క్షణం చెప్పేది ఆపి నవ్వి, నన్నే ఉదాహరణగా తీసుకుంటే గనుక, నాకు ఎప్పుడూ బౌద్ధ మతము, జ్యోతిష్ శాస్త్రము, అతీంద్రియ శక్తులు, మరి జ్ఞానోదయం పట్ల తీవ్ర ఆసక్తి ఉంటూ ఉండేది. నేను ఈ విధంగా జన్మించాను. అలాగే నా కుటుంబంలో అచ్చు నా వంటి భౌతిక, ఆధ్యాత్మిక పరిసరాల్లోనే పెరిగినప్పటికీ, నా సోదరి మరి సోదరులు మాత్రము ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల్లో చాలా తక్కువ ఆసక్తి, నిరాసక్తితో పెరిగారు. మేబీ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా ఇంట్లో ఈ విషయాలన్నీ గూడా చెప్తూ ఉంటే నాకెక్కువ ఆసక్తి ఉండేది. కానీ, మా ఇంట్లో నాతో పాటు పెరిగిన వాళ్ళకి మాత్రము ఏ మాత్రము ఆసక్తి లేదు, ఉండేది కాదు అని చెప్తున్నారు. వారంతా గూడా భౌతిక విషయాలకు సంబంధించి, బాహ్యమైనటువంటి విజయాల గురించి, కుటుంబాన్ని ఏర్పరుచుకుని వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవారు. నా సోదరీమణులు, నేను అందరము ఒకే రకమైనటువంటి మేమందరము నా తోబుట్టువులు, మేమందరము ఒకే తల్లిదండ్రులు, ఒకే పరిస్థితుల్లో పెరిగామా, కానీ నా యొక్క ఆలోచన విధానం ఒకలాగా ఉంది. వాళ్ళ యొక్క ఆలోచన విధానము ఒకలాగా ఉంది. ఆ! అని చెప్తూ ఉన్నారనమాట. ఇలాగ భిన్నంగా ఉంటాం. ఎలా జన్మించామో, పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకున్నామో, ఇది మా కర్మేనా అని అడుగుతుందనమాట. ఇంకా ఏమని చెప్తున్నారు, మరణం అనేది మన ఉనికిని ముగింపు కానే కాదు. మరణం అనేది ఇంకా మనము ముగింపు అని అనుకుంటాము. అసలు ముగింపు మరణము అనేది అసలు ముగింపు కానే కాదు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, సన్నిహిత మరి మన అంతులేని జీవన చక్రంలో ఒక చిన్న విరామం అని చెప్తున్నారు. మరణం అనేది ఏమని చెప్తున్నారు? ఒక చిన్న విరామం అట మరణం అనేది. మనలో ప్రతి ఒక్కరము కూడా మరణించడానికి దుస్సాధ్యమైనటువంటి చైతన్యాలం. మనం చైతన్యము ప్రతి జన్మలోనూ ఎదుగుతూ ఉంటుంది. ఆ జీవితంలో అభివృద్ధి పరుచుకున్న లక్షణాలను ఆ తర్వాత సేకరించి హ్మ్, మరి నెక్స్ట్ జీవిత కాలంలోకి వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మనము మరి ఈ జన్మలో అందుకనే పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. నువ్వు ఎంతవరకు ధ్యానం చేస్తావో ఆ నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది నీ ధ్యానము అని. సో, అలాగా ఇక్కడ ఈయన గూడా చెప్తున్నారు. ఏమని? ప్రతి జన్మలో కూడా ఎదుగుతూ అభివృద్ధి పరుచుకున్న లక్షణాలతోనే మళ్ళా మనము నెక్స్ట్ జన్మ అనేది ఉంటూ ఉంటుంది. సో, మనకి కేవలం శరీరం మారుతుంది గానీ, ఇదంతా గూడా నెక్స్ట్ జన్మలోకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. బౌద్ధ యోగంలో మన విభిన్న జీవితాల కర్మ సంబంధ లక్షణాలను సంస్కారాలు అని అంటాము. వీటినే ఏమంటారు అంటున్నారు? సంస్కారాలు అంటారు. అవే మనలో ప్రతి ఒక్కరిని కూడా మరి కర్మపరమైనటువంటి నమూనాలు. మనము కొత్త జీవితంలో జన్మ తీసుకున్నప్పుడు, మన చైతన్యము తన పూర్వజన్మలో అభివృద్ధి చేసుకున్న సంస్కారాలను కోల్పోవడం అనేది జరగనే జరగదు. చో సో, మనము వేరే జన్మ తీసుకుంటే, ఇప్పుడు మనకున్నటువంటి మన యొక్క బుద్ధి, మనం ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మొదట అవి పసితనం యొక్క తాత్కాలిక విస్తృతిలో బాల్యము, కౌమారము యొక్క స్వల్పకాలిక వ్యక్తిగతంలో సాధారణంగా కొంచెం దాచినప్పుడు అంటే చిన్నప్పుడు కొంచెం ఎక్కడో దాచినట్లు అనిపిస్తుంది కానీ, ప్రతి జన్మలోనూ మనం పెరిగి పెద్దవారిగా ఎదిగాక మునుపటి ఆ శక్తులు, ఆ అభిరుచులు అవన్నీ కోసము నెమ్మదిగా లాగుతూ వస్తూ ఉంటాయి. ఇందువల్ల మనలో ప్రతి ఒక్కరము మన గత జీవితాలను పోలిన అదే రకమైనటువంటి వ్యక్తిగా మనందరం కూడా మారిపోతూ ఉంటాము.
ఇది ఫ్రెండ్స్. ఇంకా మరి ఈరోజు మరి ఒకానొక మరి ఆ అమెరికా యువకుడికి దేనికో వచ్చాడు. కానీ మళ్ళా రెండో కల ఏం చేసిందంటే, మళ్ళా ఆ బౌద్ధ సన్యాసి గురువుగారి దగ్గరికి పంపించింది. ఇంక పంపించిన తర్వాత గురువుగారికి తెలుసు నువ్వు వచ్చేస్తావు నా దగ్గరికి అని చక్కగా మరి ఈయన రావడానికి రెడీగా చక్కగా తీసుకుని లోపలికి తీసుకువెళ్ళి వెళ్ళినప్పుడు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అసలు ఈయన అడగకుండానే ఈయనకి మరి నిన్నటి రోజున ఎక్కడైతే ఈ గురువుగారి గురించి చెప్పినటువంటి ఆ కథ అంతా కూడా మళ్ళా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇలాగ నేను పెళ్లి చేసుకుందామని అంటే అప్పుడు నాకు గురువుగారు దొరికారు. ఆయన నాకు కొంత శక్తిని ఇచ్చి నాకు ఇంకా కొన్ని అన్ని నేర్పించారు. ఇప్పుడు నీకు అవన్నీ నేను నేర్పిస్తాను అంటే ఒక్కసారిగా అన్నీ నాకు నేర్పించేస్తారా అని ఒక్కసారిగా ఈయనకి రావడం. అసలు కర్మ అంటే ఏంటి నాయన, నీకు అన్నీ తెలుసు, నీకు గత జన్మల్లో ఇవన్నీ ఉన్నాయి, కేవలము ఏంటి అంటే నువ్వు ఒక్కసారి నీ మనసును కనుక కొంచెం ఆ ధ్యాన స్థితిలోకి తీసుకువెళితే నీకు అవన్నీ వచ్చేస్తాయి అని చెప్తే, ఎందుకంటే అప్పటి వరకు ధ్యానము ఏమీ తెలియదు కదా. అమ్మో నేను నా వల్ల కాదు, నేను అసలు కూర్చోలేను అంటే ఇంకా చెప్తున్నారనమాట కర్మ గురించి. నిన్నటి మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మన గతంలో కర్మలు ఎలా ఉన్నాయని మనకు తెలిసిపోతుంది. అలాగే మనందరికీ కూడా ఒక స్వేచ్ఛ అనేది ఉంది. మన కర్మల్ని మనల్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి భవిష్యత్తులో అనుకుంటే గనక, ఇప్పుడు ప్రెజెంట్‌లో మనం గనక అన్ని మంచి పనులు మంచిగా ఆలోచిస్తే, అదే మన భవిష్యత్తు అవుతుంది. ఇదే విధంగా కర్మ అనేది ఉంటుంది. సో, ఈ విధంగా మనందరికీ కూడా మన యొక్క జీవితాల్ని అద్భుతంగా మలుచుకోవాలా, ఎలా చేసుకోవాలి అనేటువంటి స్వేచ్ఛ మనందరికీ ఉంది నాయన అని చక్కగా మరి గురువుగారు ఆహ్, ఇంకా నీకన్నీ తెలుసు, నీకన్నీ అని చక్కగా మరి ఆ శిష్యుడిని ప్రోత్సహిస్తూ చక్కటి జ్ఞానం ఆహ్, అందిస్తూ ఉన్నారు. మరి రేపటి రోజున మరికొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. థాంక్ యూ.